ప్రస్తుతం బీజేపీ ఆఫీస్లో ఉన్నాం. మనతో పాటు బీజేపీ నాయకురాలు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నిరుద్యోగులకు ఏ రకంగా వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు, నిరుద్యోగుల ఈరోజు చేపట్టినటువంటి ముట్టడికి కావచ్చు, నిరసనకు కావచ్చు, వాళ్ళ మద్దతు ఎంత పడుతుందో ఒకసారి అడుగుదాం. చెప్పండి మేడం, చూసి రయ్యాల నిరుద్యోగులను అరెస్టులు చేస్తున్నారు. ఈరోజు చూడలేదు, గత 20 రోజుల నుంచి ఈ దారుణమైన చర్య చూస్తూనే ఉన్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరును చూస్తూనే ఉన్నాము. నిన్న రాత్రి నుంచే మేము ఒక్క ప్రకటన చేసాము, టీజీపీఎస్ దగ్గర శాంతియుత ధర్నా చేద్దామని. నిన్న రాత్రి నుంచే ఎక్కడికక్కడ రాష్ట్ర నాయకులను, జిల్లా నాయకులను, మండల నాయకులను, బూత్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరిని తీసుకొని పోలీస్ స్టేషన్లో వేసారు. అంటే పోలీసు వాళ్ళకి ఏం పని లేదా? అక్కడ ఎవరు సస్తుందంటే పోడు, ఎవడైనా ఏదైనా పంచాయతీ ఉందంటే పోడు, ఎవరికైనా కష్టం వచ్చిందంటే పోదు. బట్ నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాం అంటే మేము ఉంటాం, మేము ముందు ఉంటాం, మిమ్మల్ని తీసుకెళ్ళి బొక్కలో వేస్తాం అంటే ఇదేనా మీరు ఉన్న తెలంగాణలో జరిగేది? ఇదేనా పోలీసులు? మీరు పోలీసు వాళ్ళు న్యాయం కోసం పోతే మీరు మా వెంట ఉంటారా? ఎక్కడికన్నా ఆపద వచ్చిందంటే పోవాలి కానీ అరే మేము శాంతియుత నిరసన తెలుపుతున్నాం అంటే పోయి తీసుకొని బొక్కలు వేస్తున్నారు. అరే అన్న, పని చేసుకోనికి చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. షాపుల వాళ్ళు ఉన్నారు, అక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, లాయర్ ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొని పోయి మీరు నిరసన తెలుపుతున్నారు అనేసి బొక్కలు పడేయడం ఎంత కరెక్ట్ చెప్పండి? ఇప్పటివరకు 5,000 మందిని అరెస్ట్ చేసి కూర్చోబెట్టిర్రు. అదే కాన్సన్ట్రేషన్ ఏదో విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అనేసి ఒక్క ఆలోచన నీకు దిమాక్ లేదా? 20 రోజుల నుంచి రోడ్ల మీద నిరుద్యోగులు పడి చచ్చిపోతున్నారు. మెగా క్యాలెండర్ అని నువ్వే అంటివి, గ్రూప్ 1 అని నువ్వే అంటివి, గ్రూప్ 2 అంటివి. అరే ఇంతకు ముందున బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదా, ఇప్పుడన్నా చేస్తానంటివి అని ప్రభుత్వం తెచ్చుకొని 9 నెలలు గడుస్తున్నది. 9 నెలలు గడిచినాక కూడా మళ్ళీ ఇంతవరకు కూడా జాబులు పెడుతున్నాను. మెగా క్యాలెండర్ 25,000 అన్నాడన్న, 11,000 వేసిండు. 11,000 నువ్వు ఎట్లా రిలీజ్ చేస్తావు చెప్పు? ఉన్నదేమో లక్షల మంది. నా ప్రభుత్వం వస్తే అన్ని ఒలగబెడతా, నువ్వే మాట లేపుతివి. నువ్వు ఇప్పుడు ఒరగబెట్టింది ఏంటి? నిరుద్యోగులకు చేసింది ఏంటి? అరే ఒక అన్న పోయి దీక్ష చేసిండు 9 రోజులు తిండి తికాన లేకుండా, అన్ని హామీలు ఇస్తేవి. బల్మూరు వెంకట వచ్చి మాట్లాడతాడు, నేను చేస్తానంటివి. ఇప్పుడు మరి ఏం చేసిండు? ఆయన అన్న సమయం విరమించుకొని కూర్చున్నాడు. నువ్వేం చేసినావు? నువ్వు ఏం చేయలేకపోయి పరామర్శించి వచ్చి 2 ఫోటోలు పెట్టి 2 మీడియా కవరేజ్ లాగా అనిపిస్తేవి. అయిపోయిందా నీదిగా? నువ్వు పోయి మరి ఇట్లున్నదని మాట్లాడి నువ్వు సెట్ చేయాలి కదా. నువ్వు కూడా ఒక విద్యార్థి నాయకుడు నువ్వే కదా. అంటే నీకు ఒక న్యాయం, బయటలోకి ఒక న్యాయం. అంటే మా వాళ్ళు వచ్చి పరామర్శించిర్రు, మా వాళ్ళు కూడా ముందు చేస్తున్నారు కార్యాచరణ. ఎన్ని రోజులు చేస్తావు? అరే 20 రోజుల నుంచి రోడ్ల మీద ధర్నాలు, సమ్మెలు చేస్తూ వాళ్ళ బోరును ఎట్లా వీచుతుంటే నీకు వాళ్ళది అర్థమైతే లేదా నిరుద్యోగుల గురించి? ఓకే, ఒకవైపు నీటు కావచ్చు, ఎన్ఈటీ కావచ్చు, ఇవి పేపర్ లీకేజీల పైన మాట్లాడుతున్నారు. కేవలం బీజేపీ వాళ్ళు ఆ సమస్యను ఏదైతే అది ఉందో ఆ వినికిడిని వినిపించకుండా, నీట్ అనే సమస్యను బయటకు రాకుండా ఇక తెలంగాణ నిరుద్యోగులను వాడుకుంటారు అని చెప్పేసి వాళ్ళు అంటారు. మీరేమంటారు? అన్న, ఫస్ట్ మన ఇల్లు చక్క పెట్టుకొని రోడ్డు మీదకి పోవాలన్నా, మన ఇల్లు చక్క పెట్టుకొని రోడ్డు మీదకి పోవాలి. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నదాన్ని ఇష్యూని మొత్తం డైవర్ట్ చేయడానికి అక్కడ టాపిక్ని తీసుకొని వచ్చి దాన్ని ధర్నా చేయడానికి, ఆఫీస్ ముట్టడి, కార్యకర్తల దగ్గరని రసరస వేయడం, ఇదంతా అవసరం, వ్యర్థం లేని పని. ఫస్ట్ మనది ఉన్న దగ్గర సమస్య ఏంటి? నిరుద్యోగుల సమస్య. నువ్వు నిరుద్యోగుల దగ్గరకు పోయి కూర్చొని మాట్లాడి ఎలా ఉంది, ఏంటి పరిస్థితులు, ఎప్పుడు నోటిఫికేషన్, నువ్వు దాని గురించి మాట్లాడాలి. కానీ నువ్వు ఎక్కడో ఉన్న టాపిక్ని తీసుకొచ్చి ఇక్కడ డైవర్ట్ చేయడం, ఇవన్నీ డైవర్ట్ చేసే క్రమాలు. వీళ్ళు పనిచేసే పనులు, వీళ్ళు పనిచేసే వాళ్ళు కాదు. వీళ్ళు ఏంటంటే పనిని డైవర్ట్ చేసేటోళ్ళు పనులు అనమాట. మెగా డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ తక్షణమే రిలీజ్ చేసి నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు ఏదైనా వేస్తే అది బాగుంటుంది. లేదంటే బీజేపీ తరపున కానీ, బీజేపీ తరపున కానీ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేసే దిశలో మేమందరం పాటుపడతాం. ఓకే, ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ నిర్బంధం చేసారు, మీ ఆఫీస్ ముందు కూడా పోలీసులు మోహరించారు. ఎట్లా చూసుకోవచ్చు ఈ సందర్భం? తెలంగాణలో కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత మొన్నటి వరకు చూసినాం, మళ్ళీ ఇప్పుడు వస్తాయని ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేసిరా? వాళ్ళ దగ్గర తప్పు ఉంది కాబట్టి ఇప్పుడు మా కోసం ఇంతమంది పోలీసు బందోబస్తులు బయలుదేరినాయి. అట్లీస్ట్ మేము బయటకు పోయి ఫుడ్ తినేసేద్దామంటే కూడా మీరు వెళ్ళని అవసరం లేదు, మేము అరెస్ట్ చేస్తామని గట్టిగా పట్టుకొని లాకెళ్తున్నారు. మా కార్యకర్తలు చాలా మంది వచ్చారు. ఇప్పుడు మాకు మీటింగ్ ఉంది, మీటింగ్కి వస్తే కూడా మీటింగ్ లేదు, ఏం లేదని పట్టుకొని లోపలికి వెళ్ళిపోయారనమాట. నేను బయటకు పోయి తినేసేస్తా అంటే కూడా నన్ను బయటికి వెళ్ళనిస్తలేరు వీళ్ళు. ఇంత నిర్బంధం అవసరమా? ఇంత కఠిన చర్యలు అవసరమా మీకు అని నేను ప్రశ్నిస్తున్నా. వాళ్ళు ఎట్లా చూసుకోవచ్చు? వాళ్ళకి ఎట్లా అంటే నిరుద్యోగుల తరపున మీకు ఎట్లా అంటే వాళ్ళకి ఎట్లా మద్దతు తెలుపుతారు మీరు? నిరుద్యోగుల తరపున బీజేవైఎం వాళ్ళు ఎప్పుడు మద్దతు తెలుపుతూ ఉంటారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ముందు కానివ్వండి, భవిష్యత్ కార్యాచరణలో కానివ్వండి, నిరుద్యోగుల కోసం ప్రతి అడుగు ఫస్ట్ మాదే అయి ఉంటుంది అన్న. ఓకే, ఇంత ఫైట్ జరుగుతుంది, ప్రతిపక్షాలన్నీ వాళ్ళకి మద్దతు తెలుపుతున్నప్పటికీ 1:50 ప్రకారమే మేము చేస్తామని చెప్పేసి ఆల్రెడీ పేపర్ ప్రకటన కూడా ఇచ్చేసారు కదా, ఎట్లా చూసుకోవచ్చు? అవును, మేము గత 20 రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. 1-100 నిష్పత్తిలో జాబ్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలి అనేసి, ప్రతిపాదన తీసుకోవాలనేసి. కానీ 1-100
నిష్పత్తి కాకుండా ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా 1:50 రేషియో తీసుకొచ్చి మేము ఇట్లనే చేస్తామని ఇది చాలా దౌర్భాగ్యమైన. దీనివల్ల ఎంతమంది పిల్లలు వాళ్ళ లైఫ్ సాక్రిఫై చేసిండ్రు. మేము 1:100 నిష్పత్తి అనే ఒక హోప్ ఉండేది, ఆ హోప్ కూడా లేకుండా ఇప్పుడు మళ్ళీ సడన్గా 1:50 రేషియో తీసుకొచ్చి మేము ఇట్లనే చేస్తామనడం. అదే ఉమెన్స్ రిజర్వేషన్లో కూడా వస్తే అన్న ఉమెన్ రిజర్వేషన్ అనేది హారిజాంటల్ ప్రకారం అన్ని స్టేట్స్ అనౌన్స్ చేసినాయి, కానీ ఈ టీజీ ప్రభుత్వం ఎందుకు అనౌన్స్ చేస్తలేదో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ అధికారం ముందు వీళ్ళే చెప్పిండ్రు మేము ఉమెన్ రిజర్వేషన్ ఇస్తాము, వీళ్ళకు జాబ్ అనౌన్స్ చేస్తాము అని అన్నిట్లలో చెప్పారు, కానీ ఇప్పుడు ఎందుకు అనౌన్స్ చేస్తలేదో నాకు అర్థం అవ్వట్లేదు. అది టీజీపీఎస్సీ కానివ్వండి, మన కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇంతమంది కూడా పోరాడుతున్నా కూడా వీళ్ళకి ఎందుకు అర్థమవుతలేదు. ఎన్నో అప్లికేషన్లు వెళ్ళాయి, ఎన్నో నోటిఫికేషన్లు అయ్యాయి, చాలా మంది పెద్దవాళ్ళు కూడా కూర్చొని మాట్లాడారు. అన్ని ప్రతిపాదనలు అయిపోయినాక కూడా ఇంకా నిరుద్యోగులతో ఆడుకునే వీళ్ళకి ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఫైనల్గా ఏం చెప్పదలుచుకుంటారు ఈ సంఘటనపై? ఈ సంఘటన దౌర్భాగ్యకరమైన స్థితి అన్న. ఇది తెలంగాణలో ఎమర్జెన్సీని తలపించే విధంగా జరుగుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, పోలీసులు కానీ మీడియా వాళ్ళు కానీ రోడ్ల మీద పడి ఉన్నారు. అందరూ నిరుద్యోగులు కూడా వందల్లో ఉన్నారు. ఇక్కడ ఆ 100 మంది జీవితాలు కాదు, ఇప్పుడు లక్షల మంది జీవితాలతో చెలగాట మారుతుంది ఈ దిక్కులేని ప్రభుత్వం. థ్యాంక్ యూ.